అయితే ఎన్ని సంవత్సరాల ప్రభు మనల్ని ఏం చేశారంటే కాపాడుతూ వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? కాపాడుతూ వచ్చారు. అందుకని ఆయన అంటారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటారండి. ఎవరటైనా ఆయన గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు. ఆయన కాపరి కనుక ఏం చేస్తాడంటే కాస్తూ ఉంటాడు. ఈ 2025వ సంవత్సరంలో కూడా దేవుడు మనకు 12 నెలలు ఇచ్చారు. 365 దినములు మన ముందు ఉంచారు. అవి మనం అనుభవించమా అది వేరే విషయం. అయితే దేవుడిచ్చిన ఈ 365 దినములు మనము అనుభవించాలంటే దేవుని యొక్క కాపుదల మనకు చెప్పాలి. అవసరముందా లేదా? అవసరమంది. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు కాపాడుతానంటున్నాడా లేకపోతే కాపాడనంటున్నాడా? ఆయన కాపాడేవాడే కానీ మనల్ని త్రోసివేసేవాడు కాదు. మనం గమనించినట్లయితే 121వ కీర్తనలో మనం చూస్తుంటాం, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాట. అంటే మనల్ని కాపాడు కొరకు ఆయన ఏం చేస్తున్నారట? కునుకటలేదు, నిద్రపోవటలేదు. అంటే మనమైతే కునుకుచున్నాము, మనమైతే నిద్రపోతున్నాము, కానీ మనల్ని కాపాడుచున్నటువంటి దేవుడు ఏం చేయట్లేదట? కునుకటలేదు, నిద్రపోవటలేదు. కాబట్టి కొనుకని దేవుడు, నిద్రపోన దేవుడు మనకి కాపలాగా ఉన్నాడు, కాపుదల కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనలను కాపాడుచున్నవాడు అంతటి కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుచున్నాడు. అసలు మన మాట ఏంటంటే, కొనకటం లేదు, నిద్రపోవటం లేదంటే మన మీద ఆయనకి ఎలాగుందట? మనల్ని ఎలా కాస్తున్నాడంటే కంటికి రెప్పవలే కాస్తున్నాడట. ఈ కన్నును ఈ పక్కన ఉన్నటువంటి పైన కింద ఉన్నటువంటి రెప్పలు ఏం చేస్తున్నాయి? కాపాడుచున్నవి. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నారట? కాపాడుచున్నారు. కనుక దేవుడు మనల్ని కాపాడే విధానంలో మనం చూస్తున్నప్పుడు మనకు ఆయన కాపాడుతున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసా అంటే మనకు తెలియటం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళి వచ్చానండి అనుకుంటామే తప్ప చాలా జాగ్రత్తగా మనం వెళ్ళటం రావటం కాదు. దేవుడే మనలను నీ రాకపోకలందు యెహోవా చెప్పాలి అన్నారు కదా. ఏం చేస్తున్నాడు ఆయన? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను, అంటే ఆయన కాపాడుతున్నాడు కనుక మనం ఎక్కడికైనా వెళుతున్నాము, ఎక్కడి నుంచైనా వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆయన మనలను కాపాడే దేవుడు, ఆయన మనలను కాపుదల మనకిచ్చే దేవుడు. అయితే ప్రియులరా, ఆయన మనలను కాపాడడానికి జనరల్గా ఒక మాట చెప్తాను, సూర్యుని కాంతి మంచి నేల మీద పడుతుంది చెప్పాలి, చెడ్డ నేల మీద కూడా. ఆ సూర్యుని కాంతి పడేటప్పుడు ఇది చెడ్డ నేల అని చెప్పి సాగిపోవటం లేదు. అలాగే దేవుని యొక్క కాపుదల మంచివారి మీద ఉంది, చెడ్డవారి మీద కూడా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఏమండి క్రైస్తవులనే దేవుడు కాపాడుతున్నాడా? మరి ఇతరులను కాపాడతలేదంటే ఇతరులను కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే మనమందరం ఎవరమట చెప్పాలి, ఎవరు మనము? దేవుని పిల్లలము. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము, ఆయన మేపే గొర్రెలమైనటువంటి మనము దేవుని యొక్క కాపుదలలో ఆయనను నమ్మిన వారు ఉన్నారు, ఆయనను నమ్మని వారు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులరా, ఆయన 91వ కీర్తనలో రాస్తారు 10వ వచనములో, నిన్ను కాపాడటానికి ఆయన దూతలను ఏం చేశాడట? కాపలుగా ఉంచాడటండి. అంతేకాదు ఆయన కాపాడుతున్నాడు మరియు దూతలను కాపలా ఉంచుతున్నాడు. ఇవి రెండూ కాకుండా ఆయన మన చుట్టూ మనకు కనిపించని కాపుదలను కంచెలు వేస్తూ ఉన్నాడటండి. మనకు కనిపించని కాపుదలను కంచెలు వేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చాలామందికి ఆయన కంచె వేశాడు. ఆ కంచెలు వారికి తెలియలేదు. వారిని కాపాడు కొరకు దేవుడు వారి చుట్టూ ఏం చేశాడు? కంచెలు వేశాడు. కానీ ఆ కంచెలు వారికి తెలియలేదు, వారి కుటుంబ సభ్యులకు తెలియలేదు, వారి చుట్టూను వారికి తెలియలేదు. మరి ఎవరికి తెలుస్తున్నాయి అంటే కంచె వేసిన వానికి తెలుస్తుంది. ఆ కంచెను దాటి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి వారికి హాని చేయాలని ప్రయత్నం చేసి అపవాదికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులరా,
దేవుడు ఒక వ్యక్తికి కంచె వేశాడు. చాలామందికి వేశారు. కొన్ని కంచెల గురించి రాయలేదు, కానీ కొన్ని కంచెలను గురించి రాశారు. ఈ కంచె అనేటువంటి మాట ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ 365 రోజులే కాదు, మన ఆయుష్కాలం అంతా కూడా దేవుడు మన చుట్టూ ఏం చేస్తున్నాడంటే కంచె వేసి కాపుదల చేస్తున్నాడు. ఆయన కాపుదల చేస్తున్నాడు కనుక మనము కంచె లోపల ఉండాలా, కంచె దాటి బయటికి వెళ్ళాలా? ఆయన మనకు చుట్టూ కంచె వేశాడు కనుక కంచె లోపలే ఉండాలి, కంచె బయట వెళ్ళకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన పేరు యోబు. ఏం పేరండి? యోబు. ఈ యోబు అనేటువంటి భక్తుడు ఊజు దేశంలో ఉన్నారు. ఆ ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడట. ఏం చేశాడమ్మా? కాబట్టి ఈ కంచెను మనం చూసినప్పుడు యోబు చుట్టూ వేసాడా, ఇక ఎవరి చుట్టూ వేయలేదా అంటే, ఆ యోబుకు చుట్టూ మాత్రమే కాక 1వ అధ్యాయము 10వ వచనములో రాస్తూ, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేతే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి మనం గమనించినట్లయితే యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన భక్తిపరుడు. ఆయన భక్తిపరుడు మాత్రమే కాదు, దేవుని యందు భయము కలిగిన వ్యక్తి. ప్రభునందు ప్రియులరా, యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణాలు కొన్ని తెలుసుకుందాము. అయితే మన చుట్టూ కూడా దేవుడు కంచె వేయాలి. ఆ కంచె వేయాలంటే మన దగ్గర ఏముండాలో కూడా మనం నేర్చుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు చరిత్ర మనకు కనబడుతుంది. ఈ భక్తుల చరిత్రను మనకెందుకు మన పితరులు వ్రాసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనకు అప్పగించారో ఒకసారి ఆలోచన చేస్తే, వారిని చూసి మనం కూడా భక్తిని నేర్చుకున్నట్టు కొరకు. అమ్మ, ఏం చేయడం? నేర్చుకున్నట్టు కొరకు. కనుక పిల్లలు బడికి వెళ్ళి విద్యను నేర్చుకుంటేనే వారు వయసు వచ్చిన తర్వాత ఏమవుతారు? మరొకరికి వారు నడుచుకుంటూ మరొకరికి చెప్పగలుగుతారు. అలాగే మనము కూడా భక్తిని నేర్చుకుని మన వెనక రాబోయే తరాల వారికి ఏం చేయాలట? మనము నేర్పాలి. కాబట్టి ఇక్కడ యోబు అనేటువంటి భక్తుని చరిత్రను రాశారు. ఈ మొదటి అధ్యాయంలో ఇక్కడ 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 42 అధ్యాయాల్లో కూడా మనం చూస్తే ఆయన చరిత్ర కనబడుతుంది. ఇక్కడ గమనిద్దాం, మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణాలు మనం నేర్చుకుందాం. అసలు కంచె ఎందుకు వేయాలి, కంచె ఎందుకు వేయాలి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథములో 10వ అధ్యాయములో 8వ వచనం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 8వ వచనము, ప్రసంగి గ్రంథము. గొయ్యి త్రవ్వివాడు దానిలో పడును, కంచె కొట్టుకుని వానిని పాము కరుచును. కంచె కొట్టువానిని పాము కరుచును. ఇక్కడ గమనించాలి ప్రభునందు ప్రియులారా, కంచె ఉన్నది, 2 ఎవరున్నారు? పాము ఉంది. ఏ పాము కంచె దగ్గర ఎందుకు ఉంది? ఒక భక్తుడు ఏదేను తోట చుట్టూ అపవాదట 600 సార్లు తిరిగిందట. ఈ మాట చెప్పారు. నేను అనుకున్నాను, ఈయన వెళ్ళి అక్కెట్టేటి అనుకున్నాను. సరే, భక్తుడు కాబట్టి, పితరుడు కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి మాట నమ్ముదాం. అంటే అపవాది ఏదేను తోటలో ప్రవేశించుట కొరకు ఎన్నిసార్లు తిరిగిందట? 600 సార్లు తిరిగిందట. 600 సార్లు తిరిగినా ఎందుకు లోపలికి వెళ్ళలేకపోయింది? అంటే ఏదేను తోట చుట్టూ దేవుడు ఏమేశాడు? లోపల తన పిల్లలను పెట్టాడు, అవ్వ ఆదాములను. వారి చుట్టూ కంచె వేశాడు గనక బయట ఉన్నటువంటి అపవాది లోపలికి వెళ్ళడానికి ప్రయాసపడ్డది, ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. కారణం ఏంటి అంటే, దేవుడు ఏం చేశాడట? అక్కడ కంచె వేశాడట. ఈ కంచె ఎవరికి కనబడుతుంది? లోపల ఉన్నటువంటి ఆదాముకు కనబడలేదు, అవ్వకు కనబడలేదు, ఆ ఏదైనా తోటలోని జీవరాశులకు కనబడలేదు. కానీ దేవుడు వేసిన కంచె ఎవరికి కనబడ్డదంటే అపవాదికి కనపడ్డది. ఆ కారణము చేత అపవాది లోపలికి వెళ్ళలేకపోయిందట. మొదట ఏదైనా తోటలో జరిగిన చరిత్ర ఇది.
అలాగే దేవుడు మన చుట్టూ కూడా ఏం చేస్తున్నాడంటే కంచె వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడంటే సర్పము అనే అపవాది మన చుట్టూ ఉన్నది. సర్పం అని ఇప్పుడు ఆ కంచెను ఎవరైనా కొట్టివేస్తే ఆ సర్పం ఏం చేస్తుందట? ఆ 10వ వచనంలో, ఆ 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 10:8లో ఏమండి, కంచె కొట్టు వారిని పాము కరుచు. అపవాది అనే పాము ఏం చేస్తుందట? కరుచుచు ఉన్నది. ఇక్కడ కంచె కొట్టుట వల్లనే ఆ పాము లేదా ఆ సర్పము కరుస్తుంది, కానీ కంచె ఉన్నప్పుడు ఆ సర్పము అతన్ని ఏమీ. కాబట్టి దేవుడు మన చుట్టూ కూడా ఏం చేస్తాడంటే కంచె వేయడానికి ఇష్టపడుతున్నాడు, వేసి ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులరా, ఆ కంచెలు దేవుడు మన చుట్టూ వేయడానికి మనమేం చేయాలో తెలుసుకుందాం. యోబు ఏం చేశాడో అది చేస్తే చాలట. యోబు ఏమి చేశాడో ఇక్కడ దేవుడు యోబు చుట్టే వేశాడా, కంచె ఇంకేమేయలేదా అంటే కొన్ని విషయాలు అక్కడ మనకు రాస్తున్నారు. మొదట యోబు చుట్టూ కంచె వేశాడట. 2 యోబు ఇంటి వారి చుట్టూ కంచె వేశాడట. 3 అతనికి కలిగిన సమస్తం చుట్టూ కూడా కంచె వేశాడట. ఎన్ని వచ్చినాయమ్మా? 3 వచ్చినాయి. 1 యోబు, 2 ఇంటివారు, 3 తనకు కలిగిన సమస్తాన్ని చుట్టూ. ఎందుకు యోబు ఇంటి చుట్టూ, యోబుకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడు అనేటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదట యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణాలు ఉండాలిగా. కారణం లేకుండా ఆయన కంచె వేయడు కదా. ఏమా, కారణం లేకుండా కంచె వేస్తాడా? వేయడు. ఆయన కాపుదల, ఆయన కంచె ఎలాంటిదో కూడా ఒకసారి చూద్దాం. ఆయన వేసే కంచె ఎలాంటిదో, ఆయన వేసే కాపుదల ఎలాంటిదో ఒకసారి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు. ఇక్కడ ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నారు. అతనిని తీసుకురమ్మని చెప్పేసి ఒక రాజు కొంతమంది వ్యక్తులను పంపించారు. పంపించినప్పుడు ఎలీషా దగ్గర పనివాడు ఉన్నారు. ఆ పనివాడు కంగారు పడుతున్నాడు. అయ్యో జనం చూసి, అయ్యో రథాలు వచ్చేసినాయి, సైనికులు వచ్చేసారు, మనల్ని పట్టుకుని బంధించి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి కలవరపడిపోతున్నాడు. అప్పుడు ఎలీషా ఈ మాట చెప్తున్నాడు, చదవండమ్మా. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము ఆ పనివాడు చూశాడట. ఏం చూశాడంటే, అతడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను ఏమన్నాయట? అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూసారా? ఎలీషా చుట్టూ, ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివారు చుట్టూ, ఎలీషా నివాసం అన్నటువంటి ఆ పర్వతము చుట్టూ ఏమున్నదట? అగ్ని రథములున్నవి. కానీ ఆ ఎలీషా పనివాడు చూడగలిగాడా? రథాలు అక్కడే ఉన్నవి, కాపుదలు అక్కడే ఉన్నది, కంచె అక్కడే ఉన్నది, రథములనే కంచె. కానీ ఆ ఎలీషా యొక్క పనివాడు ఏం చేయలేకపోయాడు? చూడలేకపోయాడు. ఎలీషాతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు, వారైనా చూడగలిగారా? చూడలేరు. పోనీ బయట ఎలీషాను బంధించడానికి వచ్చినటువంటి సైనికులు ఉన్నారు, రాజు పంపించిన సైనికులు, వారైనా చూడగలిగారా? చూడలేదు. మరి ఎవరికి తెలిసింది? దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఎలీషాకు తెలిసింది. ఆ ఎలీషా చూశాడు గనక ధైర్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము కూడా దేవుడు మనకు వేసే కంచె ఏంటో మనం తెలుసుకోవాలి. దూతాలను కంచెగా ఉంచుతున్నాడు, ఆయన కాపుదలే మనకు కంచెగా ఉంచున్నాడు. చివరికి ఈ అగ్ని రథముల వంటి కంచెను కూడా మన చుట్టూ ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ కంచెలు లోపల ఉన్నటువంటి మనము కంచె దాటి బయటకు వెళ్ళకుండా అక్కడే మనం ఉండాలటండి. మనకు చేతకాంది ఏంటంటే, దేవుడు మన చుట్టూ కంచె వేశాడు, దాని లోపల ఉండలేకపోతున్నాం. అమ్మా, దాని లోపల ఉండలేకపోతున్నాం. ఇప్పుడు కంచె ఎలాగుంటుందో చూసాం కదా అమ్మ. దేవుడు వేసిన కంచె ఎలాగుంటుందో, ఇక్కడ ఎలీషా చుట్టూ
శిష్యుల చుట్టూ, పర్వతం చుట్టూ అగ్ని రథములైనటువంటి కంచె ఎలాగైతే ఉన్నదో అలాగే యోబు చుట్టూ కూడా అపవాది అటు ఇటు ఆ ఇంటికాడే తిరిగిద్దట. ఎక్కడ? మరి అన్యుల చుట్టూ ఎందుకు తిరగదు? ఆల్రెడీ వారు ఎక్కడున్నారు? ఆమె అపవాదిక చేతిలోనో, జేబులోనో, సంచిలోనో వారు ఉన్నారు కనుక వారితో ఈ అపవాదికి పని లేదు. మరి ఎవరితో పని ఉంది? ఎవరు దేవునిని మహిమపరుస్తున్నారు, ఎవరు దేవునిని ఘనపరుస్తున్నారు, ఎవరు దేవునిని ఆరాధిస్తున్నారు, ఎవరు దేవుని పక్షంగా నిలుచున్నారో వారిని పాడు చేయడానికి ఏం చేస్తుందట అపవాది? వారి ఇంటి చుట్టూ, వారికి కలిగిన సమస్తం చుట్టూ, వారి చుట్టూ తిరుగుతుందట. అందుకనే దానికి తెలుసట ఎవరి చుట్టూ ఏ కంచె ఉందో. ఎవరి చుట్టూ ఏ కంచె ఉన్నదో, ఎలాంటి కంచె ఉన్నదో ఎవరో తెలుసు అంటే అపవాదికి తెలుసు. అందుకనే ఇక్కడ యోబుతో దేవుడు వేసినటువంటి కంచి ఎవరు చూశారంటే వేసిన దేవునికి తెలుసు. యోబుకు కష్టము కలిగించాలి, నష్టము కలిగించాలి అనుకున్నటువంటి అపవాదికి తెలుసు కనుక ఈ 10వ వచనంలో అపవాది అంటుంది దేవుడితో, అయ్యా ఓరకనే నిన్ను యోబు స్తుతిస్తున్నాడా, యోబు నిన్ను మహిమపరుస్తున్నాడా, యోబు నిన్ను ఘనపరుస్తున్నాడా, ఓరకనే నిన్ను ఆరాధిస్తున్నాడా, ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, వేసిన దేవునికి తెలుసు. ఏమండి? దానిని దాటి వెళ్ళాలని ప్రయత్నం చేసిన అపవాదికి తెలుసు. కానీ ఆ కాపు దళలో ఉన్నటువంటి యోబుకు తెలియలేదు, యోబు ఇంటి వారికి తెలియలేదు, యోబు దగ్గర ఉన్నటువంటి పని వారికి తెలియలేదు. ఈరోజు మన చుట్టూ కూడా దేవుడు ఏమేయాలనుకుంటున్నాడు? కంచి. ఈ 2025వ సంవత్సరంలో మనం కూడా కోరుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు అడగాలట, అయ్యా యోబు ఇంటికి, యోబు కలిగిన సమస్య చుట్టూ కంచె వేస్తావు కదా, నా చుట్టూ, నా కుటుంబము చుట్టూ, నా ఇంటి చుట్టూ, అయ్యా నాకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయినైనా అని చెప్పేసి ఏం చేయాలట? అడగాలి. మరి అడగాలంటే పని చేయాలట. అడగాలంటే ఏం చేయాలి? యోబు చేస్తున్నట్లుగా చేయాలట. యోబు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే మొదట యోబును గూర్చి మనం ఆలోచన చేద్దాము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 30 వచనము చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 30 వచనం. 31:30. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపం చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. దేవునికి స్తోత్రం. యోబు దేనికి చోటు ఇవ్వలేదట? ఎక్కడ చోటు ఇవ్వలేదు? ఇంట్లోనా, ఒంట్లోనా, ఎక్కడ? గమనించాలి మీరు ఇక్కడ. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. ఇయ్యలేదంట లేదు, ఇయ్యనే లేదు. కాబట్టి యోబు పాపము చేయడానికి తన నోటికి ఏమి ఇవ్వలేదట? చోటు ఇవ్వలేదు. ప్రభునందు ప్రియులరా, యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణం ఏంటంటే యోబు తన నోటితో పాపము చేయడానికి ఇష్టపడలేదు. పాపము మాట నోట నుంచి రానివ్వలేదు. పాపం అనేది తన నోట నుంచి పలకలేదు. పాపానికి నోటిలో చోటు ఇవ్వలేదు. అయితే ప్రియులరా, మరి పాపమునకు చోటు ఇవ్వలేదంటే ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఏ లోపలికి వెళ్దామంటే వాక్యం లోపలికి. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన బాధలో మనం గమనించినట్లయితే నోరు పలుకుతూ ఉంది అంటే దానికి మూలం ఏంటట? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునని చెప్పిస్తున్నారు. హృదయము నిండిన దానిని బట్టి నోరేం చేస్తుందట? మాట్లాడుతుంది. ఇప్పుడు యోబు నోటిలో పాపము లేదు అంటే హృదయములో ఏమి లేదు? చెప్పాలి అందరూ. నోటిలో కాదు, హృదయములోనే. అంటే హృదయానికి ఆయన ఏం చేశాడట? లాక్ చేశాడట. దేనికి చోటు లేకుండా? పాపమునకు. కొండ మీద బోధలు యేసుప్రభు వారు చెప్పారు. ఆ మాటలో మనం చూసినట్లయితే హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకును. ఇప్పుడు యోబు నోట నుంచి చెడ్డ మాట రాలేదు అంటే హృదయము కూడా ఎలాగుందట?
పరిశుద్ధముగా ఉన్నది, పాపమునకు చోటు ఇయ్యనే లేదు అని యోబు చెప్పుచున్నారు. మొదటగా మనం చూస్తే యోబు చుట్టూ కంచె వేయడానికి కారణము, యోబు నోరు ఎలాగుంది? పాపమునకు చోటు ఇవ్వక పరిశుద్ధముగా ఉన్నది. ఇక్కడ మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము స్థలం ఇస్తేనే అది లోపలికి వస్తుందటండి. ఏమా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక శతాధిపతి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి ఆమెను బ్రతికించని చెప్పేసి అన్నారు. ఆ శతాధిపతి ఏం చూశాడంటే, యేసు ప్రభు ఇది చేయగలడు అని నమ్మాడు, విశ్వసించాడు. ఆ కారణము చేత అతడు వచ్చి ఏమన్నాడంటే, మరి ఈ కార్యం చేయమన్నాడు. సరే అయితే నడు అని చెప్పేసి ప్రభు వెళ్ళారు. ప్రభువు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళేసరికి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలుగుతున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏముంది అంటే, అల్లరి చేసేవారు, గొల్లి చేసేవారు, ఏడ్చేవారు, ఏమండి మేళతాళాలతో సందడి చేసేవారు అక్కడ ఉన్నారు. కానీ వెళ్ళినటువంటి ప్రభుకి అక్కడ ఏమి లేదు, చోటు. ఆ కారణం చేత అక్కడ ప్రభు మాట అంటారు, ఏంటో తెలుసా? స్థలమియ్యుడి. ఏమంటారండి? స్థలము. ఇప్పుడు ప్రభు అక్కడ అద్భుతము చేయాలంటే ఏం చేయాలట? స్థలం ఇవ్వాలి. ఆ స్థలం ఇస్తే అక్కడ ప్రభు ఏం చేస్తాడంటే, చనిపోయినటువంటి ఆమెను బ్రతికిస్తాడు. కానీ ప్రభు అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు, స్థలము ఆయనకు లేదు. అందుకని ఆయన అన్నారు, స్థలము. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, నీవు నీ నోటిలో స్థలం ఇస్తే, దేనికి? మంచికి స్థలం ఇస్తే మంచి మాట నీ నోట నుంచి వస్తుంది. చెడ్డకు స్థలం ఇస్తే చెడ్డ మాట నీ నోట నుంచి వస్తుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభు మాటకు చోటిచ్చావనుకో, ఆ మాట నీలోనికి వెళ్ళి నిన్ను బలపరుస్తుంది. దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు యొక్క మరి నోరు ఎలాగుంటే కన్ను ఎలాగుందో చూద్దాం. 31వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగో చూచుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోబు యొక్క కన్ను ఎలాగుందో చూస్తున్నాం. యోబు చుట్టూ దేవుడు కంచె వేయడానికి గల కారణంలో నోరు పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. అలాగే కన్నును ఏం చేశారని మనం ఆలోచన చేస్తే, కన్నును కూడా ఏం చేశాడట? ఆయన కాపాడుకున్నాడటండి అమ్మా. అందుకని ఇక్కడ నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూచుదును. అమ్మా, చూడాలంటే ఏం చేయాలి? కన్ను పని చేయాలి. ఓ బంగారు తల్లి చూసింది, చూడకూడదు దాన్ని. ఏమైంది? ప్రపంచానికి, సృష్టికి ఏమొచ్చింది? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యము చేసింది. ఆమె ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ పండును చూసినప్పుడు కన్నుకి ఎలాగుందట? రమ్యముగాను. అబ్బా ఏమ్మా, కన్ను ఏం చూస్తుందట? రమ్యమైన వాటినే చూస్తుంది. కన్నైనా, చెవైనా, హృదయమైనా దేవుని యొక్క వాక్యాన్ని చోటు ఇవ్వడానికి ఇష్టపడవు. దేనికి చోటు అంటే, లోపలేదో ఉంటుంది ఆనందము. ఆ ఆనందాన్ని చెప్పేవారి దగ్గరికి పరుగులు తీస్తుంటుంది. ఆనందాన్ని చూపేవారి దగ్గరికి పరుగులు తీస్తుంటుంది. ఆ ఆనందాన్ని మనకు వినిపించేవారి దగ్గరికి. ఇలాంటి వారి గురించి చెప్తూ అన్నాడు పౌలు భక్తుడు, దురద చెవులు గలవారు అన్నాడు. ఏ చెవులట? ఇంకా దురద చెవులు ఉన్నాయంటే దురద కన్నులు, దురద మనసు. దురద అంటే అర్థం ఏంటి? ఒకదాంతో తృప్తి. మీరు శరీరంలో చూడండి, ఒకసారి దురద వచ్చింది అనుకో, అక్కడ గోగుతాం, అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తుంది, ఆ పైనుంచి అలాగ పాక్కుంటే ఏం చేస్తుంది? ఆ దురద లక్షణం అది. కనుక దురద చెవులు గలవారై ఉంటారు కనుక వారిని ఇక్కడ పౌలు అంటాడు, దురద చెవులు గలవారై ఉండొద్దు అని చెప్పేసి. అలాంటి వాళ్ళట వాళ్ళకి నచ్చిన బోధల కోసం పరుగులు తీస్తుంటారట. ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం, అలా తిరుగుతుంటారట. ఏమ్మా, ఏ సంఘానికి వెళ్ళినా ఏముంది? దేవుని యొక్క ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము అంటే వాక్యమే దేవుడు కనుక నువ్వే సంఘానికి వెళ్ళినా ఆ బైబిల్, ఆ వాక్యమే ఆ దేవుడి. కాబట్టి నువ్వు పరుగులు తీయవలసిన పని లేదు. మనసు దేవుని వాక్యం వైపు నిలిపి చూస్తే చాలట. అమ్మా, మనసు దేవుని యొక్క వాక్యం వైపు నిలిపి చూస్తే మనమట వాక్యము చేత నింపబడతాం. ఇక్కడ యోబు యొక్క కన్నులు ఎలాంటివి అంటే, నేను కన్యకుని ఎలాగో చూచుదును అంటున్నాడండి.
అంటే కన్యకను చూచటంటే అర్థం ఏంటి ఇక్కడ? చెడ్డ దృష్టితో చూడకూడదు. అవ్వమ్మ చెడ్డ దృష్టితో చూసింది, ఆ పండు మీద ఆశ కలిగింది, కోసుకుంది, తిన్నది, తెచ్చి భర్తకి ఇచ్చింది, ఊరందరికి అంటించింది. ఊరందరికినా? తన సంతతి అంతటికి. అందుకనే అవ్వమ్మ సంతతిని యేసయ్య ఏమన్నాడంటే సర్ప సంతానం అన్నాడండి. ఏ సంతానం అట? సర్ప సంతానము. దేవుని సంతానము ఉండవలసినటువంటి అవ్వమ్మ సంతానం కాస్త సర్ప మాట వినటం వల్ల సర్ప సంతానం అయిపోయింది. సరే, ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, యోబు నోరు పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. రెండవదిగా యోబు కన్నులను యోబు ఏం చేశాడు? పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన కన్నులతో ఏం చూడలేదట? ఒక వ్యక్తి చెడిపోవడానికి రెండు కారణాలట. ఒకటి సిరి, రెండు స్త్రీ. ఒక వ్యక్తి చెడిపోవడానికి, ఒక వ్యక్తి పాపములో పడిపోవడానికి కారణం ఏంటట? ఒకటి సిరి అంటే సంపద, రెండు స్త్రీ. కాబట్టి ఈ రెండు ఎవరైతే ఆశిస్తారో వారందరూ కూడా దేవునికి వ్యతిరేకులేనట్టండి. దేవునికి వ్యతిరేకులే. కాబట్టి యోబు సిరి కలిగి ఉన్నాడు, స్త్రీని ఆయన కన్నులతో చూడలేదు. ఇంకా లోపలికి వెళ్తే మిగతా అధ్యాయాలు చాలా చక్కగా చెప్తాడండి. కనుక యోబు కన్నులు ఏం చేశాడట? నిబంధన చేసుకున్నాడు. అమ్మా, ఏం చేశాడు? నిబంధన. నిబంధన అనగా అర్థం ఏంటంటే ప్రమాణము. మనకు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండు నిబంధనలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ఏంటి ఆ నిబంధనలు అంటే? దేవుడు ప్రజలతో ప్రమాణము చేశాడటండి. నిబంధన అనగా ప్రమాణము. ఇప్పుడు యోబు కూడా ఏం చేశాడట? ఎవరితో ప్రమాణం చేశాడో తెలియదు, కానీ నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే అంటున్నాడండి. ఎవరితో చేశాడట? కన్నులతో. ఇదిగో నేను చెడు చూడను, చెడు వైపు నా దృష్టిని మరల్చను, చెడు నేను చూసి నేను చెడ్డవాడిగా మిగిలిపోను అని చెప్పి ఏం చేశాడట? తన కన్నులతో నిబంధన చేశాడు. ఈరోజు ఎంతమంది వారి కన్నులను కాపాడుకోగలుగుతున్నారు? ఏమ్మా, దావీదు భక్తుడు తన కన్నును కాపాడుకుంటే చెడ్డవాడుగా మిగిలిన ఆయన సాయంకాల సమయం ముందు లేచాడు, మంచం మీద నుంచి మేడ మీద తిరుగుతున్నాడట. మేడ మీద వాకింగ్ చేస్తూ ఏం చేశాడట? ఒక స్త్రీని చూశాడట. అంటే ఆయన కన్ను ఏమైంది? ఆయన రాజ్యానికి రాజు, అంటే తండ్రి వంటి వాడు. ఆయన రాజ్యానికి రాజు, తండ్రి వంటి వాడు. కాబట్టి ఆయన ఏం చేయాలట? ఏదో పొరపాటున కనపడ్డది కనుక అక్కడి నుంచి అతడు వెళ్ళిపోవాలి, చూపును మరలుచుకోవాలి. కానీ మరలుచుకోగలిగాడా? కనుక చూశాడు. కనుక ఏమయ్యాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవునికి దూరస్తుడైపోయాడట. ఒక వ్యభిచారిగా మిగిలిపోయాడు. ఆ వ్యభిచారాన్ని కాపాడుకోవడం కోసం, లేదా ఆ తప్పును కాపాడు కోసం ఆమె భర్తను కూడా చంపించి నరహంతకుడు అయిపోయాడటండి. ఊరి అనేటువంటి వ్యక్తిని చంపించాడు. ఏమండి, ఇక్కడ గమనించినట్లయితే చూపు అతను ఏం చేసిందట? ఒక వ్యభిచారిగా చేసింది. ఆ తప్పును కప్పెట్టుకోవడం కోసం అతన్ని హంతకుడిగా చేసింది. ఇక్కడ యోబు ఏమి చేస్తున్నాడు అంటే, ప్రభునందు ప్రియులారా, తన కన్నులతో అలాంటి చెడును చూడకుండగా, అలాంటి కన్యకను చూడకుండగా, కన్యక వంటి సృష్టిలో పాపాన్ని చూడకుండగా తన కన్నులతో నిబంధన చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? యోబు చుట్టూ కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. మాట మర్చిపోకూడదు. మన మూలవాక్యం ఏంటంటే కంచె. యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణం ఒకటి, తన నోటిని పాపానికి చోటు ఇవ్వకుండా కాపాడుకున్నాడు. రెండు, తన కంటిని నిబంధన చేసుకుని కాపాడుకున్నాడు. ఇదే దావీదు ఏం చేశాడో తెలుసా? 141వ కీర్తనలో 3వ వచనం అంటాడు, నా పెదవుల ద్వారం మీద కాపు పెట్టు నాయన అని చెప్పేసి దేవుని అడుగుతున్నాడు. యోబు దేవుని అడగటం లేదు, తానే ఒక నిబంధన చేసుకున్నాడు. తన పెదవుల ద్వారం మీద కాపుదల పెట్టుకున్నాడు. అలాగే మరి దావీదు 39వ కీర్తన 1లో కూడా మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, తన కంటిని గురించి, తన నాలుకను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. 39:1 మనం చూస్తే కీర్తనల గ్రంథము చూడండి, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును.
నా నోటికి చిక్కము ఉంచుకుందు ననుకుంటిని అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా నోటికి చిక్కము. 141వ కీర్తన 3వ వచనంలోనేమో నా పెదవుల ద్వారం మీద కాపు పెట్టమంటున్నాడు. దేవుని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబులాగా నీవు కాపుదల పెట్టుకో, లేదంటే దావీదులాగా ప్రభు మీదైనా ఆధారపడి ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీ పెదవుల నుంచి వ్యర్థమైనవి రాకుండగా, నీలోనికి వ్యర్థమైనవి రాకుండగా, నీలో నుండి బయటికి వ్యర్థమైనవి రాకుండా ఆయన కాపుదల పెడతాడట. ఇక్కడ కంటికి వచ్చేసరికి యోబు తన కంటికి నిబంధన చేసుకున్నాడు. అలాగే దావీదు కూడా కంటికి నిబంధన చేసుకోలేక చూడకూడని వాటిని చూసి దేవునికి వ్యతిరేకముగా మారిపోయాడు, శిక్ష అనుభవించాడు. సరే, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, యోబు చుట్టూ కంచి వేయడానికి మొదట నోటిని కాపాడుకున్నాడు, 2 కంటిని కాపాడుకున్నాడు. 3వది చూద్దాము. ఇదే 31వ కీర్తన, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 33 నుంచి మనం చదువునట్లయితే, ఆదాము చేస్తున్నట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు అంటున్నారు, తన చుట్టూ దేవుడు కంచి వేయడానికి గల కారణాల్లో ఒక కారణం చెబుతూ అంటాడు, నా రొమ్ములో నేను పాపమును కప్పుకొని ఎడల అంటున్నాడండి. రొమ్ములో ఏం చేయలేదట? పాపమును కప్పుకోలేదట అండి. రొమ్ము అనగా అర్థం ఏంటమ్మా? హృదయము. దేవునికి స్తోత్రం. యోబు యొక్క రొమ్మె అంటే హృదయములో ఏది నివాసము చేయకుండా చేసుకున్నాడు? దేనిని కప్పుకోకుండా ఉన్నాడు అంటే పాపమును కప్పుకోలేదు. ఇదే మాటను మనం గమనించినట్లయితే దావీదు అంటాడు, నేను పాపమును కప్పుకొనక దానిని ఒప్పుకొంటినంటారండి. దావీదు ఏం చేశాడట? దేవుని యొక్క సన్నిధిలో తను పాపమును కప్పుకోకుండా ఏం చేశాడట? దానిని అసలు యోబు అయితే దాన్ని దరికే రానివ్వలేదట. అర్థం చేసుకోవాలి. దావీదు అయితేనేమో కప్పుకోకుండా ఒప్పుకున్నాడు, కానీ యోబు ఏం చేశాడట? అసలు దాన్ని దరికే రానివ్వలేదు. అందుకనే ఆయన అంటాడు, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారుని అవుదని అంటున్నాడండి. వేషధారిగా లేడట మా యోబు, వేషధారిగా లేడు. ప్రభునందు ప్రియులారా, యోబు చుట్టూ దేవుడు కంచి వేయడానికి 3వ కారణం ఏంటంటే, యోబు యొక్క హృదయములో పాపమునకు చోటు ఇవ్వలేదు, పాపమును కప్పుకోలేదు, పాపమును ఒప్పుకునే అవసరత లేదటండి. దావీదు పాపమును ఒప్పుకునే అవసరత వచ్చింది, కానీ యోబు పాపమును ఒప్పుకోవలసిన అవసరత లేదు. ఈరోజు నీ జీవితంలో పాపమును ఒప్పుకునే అవసరత ఉంది. ఉదయం లేచామంటే మరలా మంచం చేరే వరకు కూడా చూపో, మాటో, తలంపో, నడకో, పడకో, ఊహ, ఉద్దేశములు ఏదో రూపంలో ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకం అయిపోతున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి అలాగా నీవు పడిపోతున్నప్పుడు దేవుడు నీ చుట్టూ అగ్ని రథములు వంటి వాటిని కంచిగా ఎలాగ ఉంచగలడు అంటే, దేవుడు కంచి వేసిన నువ్వేం చేస్తున్నావు? ఈ క్రియలను బట్టి బయటకు వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకని అపవాది ఏం చేస్తుందట? ప్రక్కనే ఉంటుందట, అది కరుస్తూ ఉందట. అపవాది ఏం చేస్తుంది? కంచె దాటి నువ్వు వెళుతున్నావు కనుక ఆ కంచె దాటి వెళ్ళిన కారణాన్ని బట్టి ఆ కంచె బయట ఉన్నటువంటి అపవాది ఏం చేస్తుందంటే ఒక కాటు వేస్తూ ఉంది. ఆ కారణం చేత కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైనవి వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోబు యొక్క రొమ్ములో పాపము నిలవలేదు, పాపమునకు చోటివ్వలేదు, అసలు పాపం ఒప్పుకోవలసిన అవసరతే లేని వ్యక్తిగా యోబు జీవించినట్లు మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా మన హృదయంలో ఏముండకూడదట? పాపం ఉండకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు. ఎంత ధన్యులం అంటే, యోబు కాలంలో యేసయ్య లేడు. యోబు కాలంలో యేసయ్య లేడు, దావీదు కాలంలో యేసయ్య లేడు, కానీ మన కాలంలో యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన కాలంలో యేసయ్య ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒప్పుకో, నేను తప్పిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా.
నువ్వు పాపం ఒప్పుకుంటే ఏం చేస్తాడట ఆయన? నిన్ను తప్పిస్తాడు. నిన్ను తప్పించిన దేవుడు ఏం చేస్తాడంటే చుట్టూ కంచె వేస్తాడు. నీ బ్రతుకు కాలం అంతా నీ చుట్టూ కంచె వేసి కాపాడుతాడమ్మా. వ్యాధి రాకుండా, కష్టం రాకుండా, శ్రమ రాకుండా, ఇబ్బంది రాకుండా, ఏమండి నీకే కష్టాలు లేకుండా దేవుడు కాపాడుతాడు. లోపలుంటే నువ్వు దాటి బయటకు వస్తే కష్టాలు వస్తాయి. అయినా ప్రభువా అంటే ఆయన ఏం చేస్తాడట? ఆ కష్టం నుంచి తప్పించి నిన్ను కనికరించి తన కాపుదల్లో ఉంచుతాడట. మొదటగా మనం చూస్తున్నాము, యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు. ఎందుకు కంచె వేశాడంటే ఇది కారణము. అంతేకాదు, యోబును గూర్చి యేసయ్యే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మరి 8వ వచనంలో అయితే యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయమును భక్తిని కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం. యోబును గురించి మంచి సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. మనల్ని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం ఉండాలట. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు, అతను కంచె వేశాడు కనుక సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ప్రియులరా, యోబు దగ్గర ఏముందట? 1 యథార్థత ఉన్నది, 2 న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అన్నిటికంటే చెడుతనమును, ఈరోజు నీవు కూడా చెడుతనము విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ కూడా ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఈ కంచె కేవలం ఒక్క రోజుకో నెలకో కాదు, నీ బ్రతుకు కాలం అంతటికి కూడా కంచె నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఇంటి దగ్గరే కాదు ఉంటాం, నువ్వు పనికి వెళితే నీ చుట్టూ కంచె ఉంటుంది, ప్రయాణానికి వెళ్తే చుట్టూ కంచె ఉంటుంది, నువ్వు ఉద్యోగానికి వెళ్తే కంచె ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ కంచె వేస్తాడు. దేవుని కృపను బట్టి కాపాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇది యోబు చుట్టూ కంచె వేయడానికి గల కారణం. రెండవదిగా చూస్తున్నట్లయితే, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడట? కంచె వేశాడు. ఎవరి చుట్టూ? ఇప్పుడు యోబు అనేటువంటి వ్యక్తి సింగిల్ పర్సన్. ఇప్పుడు ఇంటి వారంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే 2వ వచనం చదువుకుందాం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండిరి. చాలండి అమ్మా. ఎంతమంది ఉన్నారట ఇంట్లో? 7 కుమారులు 3 కుమార్తెలు. అంటే ఎంతమంది అంటే పిల్లల సంతతి చూస్తే 10 మంది ప్లస్ యోబు సత్యమని 12 మంది. ఏమండి, ఇప్పుడు యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. కారణం ఏంటో తెలుసా? 5వ వచనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, యోబు ఇంటి చుట్టూ కూడా కంచె వేయడానికి కారణం చెప్తున్నాం. ఈ 5వ వచనంలో రాస్తున్న మాట ఏంటంటే, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పిల్లలలో ఏమి లేదు, వారు పవిత్రపరచబడ్డారు గనుక పాపము లేదు. వారు పవిత్రపరచబడ్డారు అంటే వారిలో అపవిత్రత లేదు. అసలు అపవిత్రత ఎలాగ వస్తుందో సరి చూద్దామా? చాలా రూపాల్లో వస్తుంది. ఒక రూపం చెప్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును. అమ్మా, అపవిత్రత ఎలా వస్తుందట? నా మాట కాదు సుమా, నాకు సంబంధం లేదు బాబు. అక్కడ రాస్తున్న మాటే. అపవిత్రత రావడానికి గల కారణాల్లో ఒక కారణము చెప్తున్నారు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత, వాటి వల్ల ఏమొస్తుందట? అపవిత్రత. ఇప్పటి వరకు చాలా మంది
వాటితోటే సహవాసం చేసి ఏం సంపాదించుకున్నారు? అపవిత్రతను సంపాదించుకున్నారు. ఇప్పుడు అపవిత్రతను సంపాదించుకున్నటువంటి వారందరూ కూడా ఏం కావాలి? ఇప్పుడు పవిత్రులు కావాలి. నీ ఇంటి చుట్టూరు దేవుడు కంచె వేయాలంటే నీలో ఉన్నటువంటి, నీ కుటుంబంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా ఏమవ్వాలి? ఇప్పుడు పవిత్రం అయిపోవాలి. మరి పవిత్రం అవ్వాలంటే దేనివల్ల పవిత్రం అవుతుందట? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చివరి లైన్లో మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించనుందా? పవిత్రపరచనుందా? చదవండి, నేను ఎందుకు ఆగాను అక్కడ ఏముంది? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను మరి విడిపించనుందా? మనం సొంతంగా చదివేసుకోకూడదు. ఎలాగుంది ఎక్కడంటే, ప్రతి పాపం అనే మాట ఉంది అక్కడ. ప్రతి పాపం అంటే ఇప్పుడు యోబు కుమారులు ఏమైనా దేవునికి వ్యతిరేకముగా ఏ విధమైన పాపమని చేశారేమో, ఆ పాపమును బట్టి దేవునికి వారు వ్యతిరేకులైపోయారేమో, ఒకవేళ దేవుని వారు హృదయంలో దూషించారేమో అని చెప్పి వారిని పిలిచి ఏం చేస్తున్నాడు యోబు? వారిని మనం కూడా ప్రతి దినము ఏం చేస్తున్నామంటే అపవిత్రులుగా ఉంటూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? అపవిత్రులుగా ఉంటున్నాం. దీనిని బట్టి అపవిత్రత అంటే యోబు మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చి నుంచి చదివితే, ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పేసి 23వ వచనంలో వ్రాస్తున్నారు. 7:23లో. అంటే లోపల ఉన్నటువంటి చెడ్డవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? ఇందాక మనం అపవిత్రత దేని బట్టి వచ్చిందని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవదిగా చూస్తే అపవిత్రత దేని బట్టి వస్తుందంటే 13 లక్షణాలను బట్టండి. లోపల నుండి అనగా చదవండి. మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏంటి చెడ్డవా మంచి? ఈయన మంచి అని కదా, నా బైబిల్లో మంచి అని ఉంది. మరి మీ బైబిల్ అలాగుందా? ఎవరి బైబిల్ అయినా ఏముంటది? చెడ్డవని. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఈ చెడ్డవనియు అంటే ఎన్ని చెడ్డవి? 13 లక్షణాలు ఉన్నాయండి. ఇందాక హెజ్కేలు గ్రంథం 1 చూసాం, కానీ ఇక్కడ ఏం కనపడుతున్నాయి? 13 దుర్గుణాలు మనిషిని ఏం చేస్తున్నాయట? అపవిత్ర. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. ఈ చెడ్డ 13 లక్షణాలు కూడా మనిషిని ఏం చేస్తున్నాయట? అపవిత్రపరుస్తున్నాయి. ఈ అపవిత్రపరచబడ్డ నీ ఇంట్లో ఉన్నాయి గనక ముందేం చేయాలి? ఈ అపవిత్రతను పోగొట్టుకోవాలట. దేవుడు నీ ఇంటి చుట్టూ కంచి వేయాలంటే, యోబు ఇంటి చుట్టూ కంచి వేసిన దేవుడు నీ ఇంటి చుట్టూ కూడా కంచి వేయడానికి సిద్ధపడుతున్నాడు. అసలు ఈ కూడుకు లేక టైటిల్ ఏంటండి అయ్యగారు? కుటుంబం అంటే ఏంటి? ఇల్లే కదా, ఇంటిలో కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఆ కుటుంబం వర్ధిల్లాలంటే ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. యోబు కుమారులు, యోబు ఇంటి వారిలో అపవిత్రత ఉంటే, ఆ యోబు ఎలాగైతే శుద్ధి చేశాడో నీవు కూడా నువ్వు శుద్ధి చేసుకో. నీ భర్తను శుద్ధి చేసుకో, నీ భార్యను శుద్ధి చేసుకో, నీ బిడ్డలను శుద్ధి చేయి. దేని చేత శుద్ధి చేసుకోవచ్చు? వాక్యమనే ఉదక స్నానము చేత ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తము చేత శుద్ధి చేసుకోవాలి. ఒకటి, వాక్యం అనేది శుద్ధి చేయబడడానికి సాధనమైనది. 2, యేసయ్య రక్తము శుద్ధి చేయడానికి సాధనమైనది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు శుద్ధి చేయబడితేనే అపవిత్రత పోయి ఏమొస్తుందట? పవిత్రత
వస్తుంది. యోబు ఏం చేశాడని చెప్పి చదువుకున్నాం మనం అక్కడ. తమ పిల్లలను ఏం చేశాడు? పవిత్రపరిచెను. దేవునికి స్తోత్రం. తమ పిల్లలను ఆయన పవిత్రపరిచాడు. అలాగే మొదట నీ ఇంటిలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా ఏం చేయాలి నువ్వు? సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అపవిత్రత మాత్రము మనలోంచి గతించిపోవటం లేదు. సంవత్సరం గతించిపోయింది, ఆయుష్కాలం గతించిపోతుంది, ఆరోగ్యము గతించిపోతుంది, ఆశీర్వాదము గతించిపోతుంది, కానీ మనలో నుంచి ఏం కావటం లేదు అంటే పోవలసినవి అపవిత్రత అనేది పోవటం లేదు. దావీదు అంటాడు 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చెప్పిన అతిక్రమాలను తుడిచివేయి. అతిక్రమాలను ఏం చేయాలట? తుడిచివేసుకోవాలి. యోబు తన కుమారులు ఏమైనా అతిక్రమాలు చేస్తాడేమో అని, వారు హృదయంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదైనా ఉందని చెప్పి సనుక్కుని ఏం చేస్తున్నాడట? పిల్లలు చేసుకున్నారా? యోబు చేశాడా? పిల్లలకు ఒకవేళ తెలియచ్చు, తెలియకపోవచ్చు. కనుక మనం ఏం చేయాలట? మన పిల్లలను ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం దగ్గర తీసుకొచ్చి వారిని శుద్ధి చేసుకోవాలి. అయా నా బిడ్డలను శుద్ధి చేయని చెప్పేసి ప్రార్థన చేయాలట. ప్రభునందు ప్రియులారా, మనము కూడా మన పిల్లల దగ్గరికి వెళ్ళి రాత్రికాలం ముందు వారు పడుకున్నప్పుడు వారి తల దగ్గర మోకరించట, అయ్యా నా బిడ్డలను దీవించినాయి. ఈ దినము నా బిడ్డలు ఏమైనా పాపము చేస్తారేమో, నీకు వ్యతిరేకమైన కార్యం ఏదైనా చేస్తారేమో, అయ్యా వీరిని క్షమించి కనికరించి వీరిని పరిశుద్ధపరచండి. నీ పని కొరకు పాత్రలుగా వీరిని వాడుకో ప్రభువా, సిద్ధపరచు ప్రభువా, వాడుకో అని చెప్పేసి ఏం చేయాలట? ఆ బిడ్డల మంచం దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తే యోబు తన బిడ్డలను శుద్ధి చేస్తున్న రీతిగా మన బిడ్డలను కూడా దేవుడు. రెండవదిగా యోబు చేసిన తన కుటుంబం కోసం చేసిన పని ఏంటంటే, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించచ్చు వచ్చాను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏం అర్పిస్తున్నాడు? దహన బలులు. అంటే పిల్లలు పాపము చేసి దేవునికి వ్యతిరేకమై ఉన్నారేమో. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసేది బలి అర్పించట. అమ్మా, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసేది ఏంటట? ఆ బలి అర్పించడం కోసం ఏం చేసేవారు? మందలో నుండి, వారికి మందలు ఉంటే మందలోంచి తెచ్చేవారు, మంద లేకపోతే కొనుక్కునైనా తెచ్చేవారు. తెచ్చి కోడునో మేకనో గొర్రెనో పావురనో ఏం చేసేవారట? దేవునికి అర్పించేవారు. ఇప్పుడు యోబు కూడా ఆస్తిపరుడు కనుక ఏం చేస్తున్నాడు? తన మందలో నుంచి, తన సంపదలో నుంచి, తన యొక్క కష్టార్జితంలో నుంచి, తన చేతి పనులో నుంచి ఏం చేస్తున్నాడు? దహన బలి కొరకు పశువులను తెచ్చి దేవునికి బలిగా అర్పిస్తున్నాడు. అమ్మా, బంగారు తల్లులు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎంతమంది దేవునికి బలి అర్పణ చేస్తున్నారు? బలి ప్లస్ అర్పణ, బలి ప్లస్ అర్పణ అంటే రెండు భాగాలు అన్నమాట. దేవునికి ఇచ్చుట, తెచ్చుట, ఇచ్చుట. దేవుని దగ్గరికి ఏం చేయాలట? తేవాలి, దేవునికి ఇవ్వాలి. ఎవరైతే దేవుని దగ్గరకు తెస్తారో వారు దేవునికి ఇవ్వగలగరట. నీవు ఇస్తున్నావా? యోబు ఇచ్చాడు. ఏమండి, ఏం చేశాడట? యోబు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము బలి, దహన బలి అర్పించుచు. అండి, ఏం చేశాడట? ఒక్కొక్క నిమిత్తం. మనం కుటుంబంతటి నిమిత్తం కూడా ఒక్క బలిని ఇస్తున్నాం ఏమా. ఉదాహరణకి నూతన సంవత్సరం వచ్చింది. గత సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో విశ్వాసులం అయితే నిజంగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవా, గడిచిన కాలమంతా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నీకు వందనాలు అని చెప్పేసి ఇంటి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఎంతమంది చేయగలుగుతున్నారు ఏమ్మా? అయ్యా, మొన్నే కదండి క్రిస్మస్ పెట్టాము. క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ పెట్టుకున్నాం. సంవత్సరం అంతా కాపాడాడు కదా దేవుడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఈ కృతజ్ఞత కూడుకను బట్టి సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? అయ్యో, నా పిల్లలు నన్ను స్తుతించారు. ఎవరు నన్ను మహిమపరుస్తారు? నా పిల్లలే కదా నన్ను మహిమపరిచేది అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట? ఆయన కాపాడుతూ ఉంటాడటండి. ఆ కాపాడు కొరకు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడట. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు
తోడై ఉన్నానని చెప్పేసి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకు తోడయ్యండు దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అలాంటి దేవుని మనం మహిమపరచుడు కొరకు, అయ్యా ఇదిగో దేవుడు నన్ను సంవత్సరం అంతా వ్యాధిలో నుంచి, బాధలో నుంచి, కష్టంలో నుంచి, శ్రమలో నుంచి నన్ను విడిపించి కాపాడి ఉన్నాడు. నేను దేవుని స్తుతిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం, స్తుతిస్తున్నాం దేవుణ్ణి అని చెప్పేసి మనం ఏం చేయాలట? మన ఇరుగు పొరుగు వారిని పిలిచి దేవుని గణపరచాలట. అదే ఈ కాలంలో మనం చేయగలిగిన చెప్పాలి. ఈ కాలంలో మరి ఇప్పుడు బలులతో పని లేదు కదా, ఉందా? ఆ కాలంలో బలులు ఉన్నాయి, మరి ఈ కాలంలో బలితో పని లేదు. బలి అర్పించవలసిన వాడు అర్పించేశాడు. మనందరి కొరకు ఒకే ఒక్క బలి, ఏమండి, యజ్ఞపశువుగా యేసయ్యే బలి అయిపోయాడు కనుక మనకు బలి అర్పించవలసిన పని లేదు. కానీ ఆయనను మహిమపరిచే పని మాత్రమే మనము చేయాలి. కాబట్టి ఆయనను మహిమపరిచే పనిని మన గృహాలలో, మన కుటుంబాల్లో మనం చేయాలి. యోబు కూడా అదే చేస్తాడట. ఒక్కొక్క నిమిత్తం చేశాడు. కనీసం ఇంటి వారందరి నిమిత్తం మనం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయడానికి గల కారణం ఏంటంటే, కుటుంబంలో ఉన్నటువంటి అపవిత్రతను వారు తీసివేసుకున్నారు. రెండవదిగా వారు బలిని దేవునికి అర్పించిన వారుగా ఉన్నారు. ఆ కారణము చేత దేవుడు వారికి ఏం చేశాడట? కుటుంబం చుట్టూ కంచె వేసినాడు. మూడోది మనం చూసినట్లయితే ఏముంది ఇక్కడ? అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడు. ఒకటి యోబు చుట్టూ, రెండు కుటుంబం చుట్టూ, మూడు అతను కలిగిన చుట్టూ. ఇప్పుడు అతను కలిగిందంటే ఏది? ఆ కాలంలో ఉద్యోగాలు సద్యోగాలు లేవు. వారు కొన్నది ఏంటంటే గొర్రెల మందలు. చదువుతాం, మూడవ వచనం చదువుకుందాం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అతనికి కలిగింది ఏముంది? 7,000 గొర్రెలు కలిగి ఉన్నాడు, 3,000 ఒంటెలు కలిగి ఉన్నాడు, 500 జతల ఎడ్లు కలిగి ఉన్నాడు, 500 ఆడుగాడిదలు కలిగి ఉన్నాడు, బహుమంది పనివారిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇలా మనం చూస్తే బహు ఆస్తి కలిగి ఉన్నాడు. దీనంతటి చుట్టూ దేవుడు ఏం చేశాడట? కంచె వేశాడు. ఏమండి, యోబుకే ఉన్నాయి, మనకు లేవా? మనకు లేవా చెప్పండి? మనకు కూడా ఏమున్నాయి? పనులున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకున్న వ్యాపారం ఉంది, కూలి పని చేసుకున్న కూలి పని ఉంది, పొలం పని చేసుకున్నారు పొలం పనులు ఉన్నాయి. ఇలా మనం చూస్తే మనకు కూడా ఏదో చిన్నదో పెద్దదో దేవుడిచ్చినవి ఉన్నవి. వాటి చుట్టూ దేవుడు కంచి ఎందుకు వేయాలి అంటే, మన కష్టార్జితం వ్యర్థంగా కాకుండా, మన కష్టార్జితం, మన సంపద వ్యర్థం కాకుండా, అది మన అభివృద్ధికి ఉపయోగపడేలాగా దేవుడు ఏం చేస్తాడట? కంచి వేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవగింజంత విశ్వాసమరియున్నా, అవగింజంత విశ్వాసమరియున్న కొండ కదిలి సముద్రాన కులిపడును, అవగింజంత చిరుపాప మంటియున్నా వధువు సంఘము చేరుటెట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం అంటే యేసయ్య చెప్పిన మాటే. కొండ ఏమవుతుందట? నీ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడని నీకు విశ్వాసం ఉంటే కంచె ఉన్నది. విశ్వాసం లేకపోతే కంచె లేదు. ఆవగింజంత చిరుపాపం ఉంటే, అమ్మా ఏ పాపమట? చిరు అనే దాంట్లో ఏముంది? సినిమాటర్ కాదు. చిరు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు సినిమాటర్ దగ్గరికి. అది కాదు. చిరు పాపం అంటే చిన్న పాపము. ఉదాహరణకి మనం భోజనం చేస్తాం, ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి మరలా. మరి మధ్యాహ్నానికి రాత్రికి మధ్యలో ఏం చేస్తాం? దానికి ఒక పేరు పెట్టుకున్నారు, స్నాక్స్. అదేంటది? చిరుతిండి. ఏ తిండి అది? చిరుతిండి.
ఆ చిరు తిండి ఎలాంటిదో మనిషి జీవితంలో చిరు పాపం కూడా అలాంటిది అన్నట్టండి. చూడటం, కాని మాటలు పలకడం, సరస్వక్తులు పలకడం అండి, ఇలా రకరకాలుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని ఏమంటారంటే అండి చిరు పాపాలు. ఆవగింజ ఎంత ఉంటుంది? తాలింపులు పెడతారు కదా అమ్మ, బంగారు తల్లి మీకు బాగా తెలుసు. వంటగదిలో కిచెన్లో ఏం చేస్తారు? ఆవాలతో తాలింపు పెడతారు. దాంట్లో ఒకసారి చూడండి, ఏ ఆవగింజ అన్న పలకగా ఉంటుందా, పొడుగ్గా సన్నంగా ఉంటుందా, ఎలాగుంటుంది? రౌండ్గా ఉంటుంది. అది కింద పడితే కంటికి కనిపించదు, అలాగుంటుంది. అంతటి చిన్న పాపం మనలో ఉంటే వధువు సంఘములోనికి వెళ్ళటం కష్టమటండి. ఏ సంఘము? వధువు సంఘం అంటే ఏంటి? ఈరోజు ఈ కూడిక ఏమై ఉన్నదంటే కుటుంబ సంఘ, లేకపోతే సంఘ కుటుంబ ఆశీర్వాద కూడికైనది. ఇప్పుడు కుటుంబంలో వాడు సంఘంలోకి వచ్చాడు, సంఘంలో ఎక్కడికి వెళ్ళాలట? మేఘములోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మేఘములో వచ్చి రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు మనము ఇక్కడ నుంచి ఎత్తబడి ఆకర్షించబడి ఆ మేఘం వెళ్ళి ఆ మేఘంలో నుంచి తండ్రితో మనం ఏకమవ్వాలట. అలాగ వెళ్ళాలంటే, ఆ మేఘం ఎక్కాలంటే మన దగ్గర ఏముండకూడదట? ఆవగింజంత చిరుపాపం అంటే వధువు సంఘము చేరుటెట్లు అన్నారు. వధువు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘము ఆశీర్వదించబడాలంటే ముందు కుటుంబము ఆశీర్వదించబడాలి. కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఆ కుటుంబం ఏమై ఉండాలట? అపవిత్రత లేని కుటుంబమై ఉండాలి. దేవునికి బలి అర్పణ చేసే కుటుంబమై ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబంలో వారు సంఘములు ఉండే కారణం బట్టి సంఘం ఆశీర్వదించబడుతుంది. సంఘం అభివృద్ధి చెందుద్ది. ఈ అభివృద్ధి చెందిన సంఘము ఎక్కడికి ఎక్కిద్ది? మేఘములోనికి ఎక్కిద్ది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే, మొదట యోబు చుట్టూ కంచి వేశారు, 2 కుటుంబం చుట్టూ కంచి వేశారు, 3వదిగా మనం చూసినట్లయితే అతను కలిగిన సమస్తం చుట్టూ కంచి వేశారని చెప్పి చెప్పుకుంటున్నాం. అతను కలిగింది ఏంటో మనం ఇక్కడ చూసాం. ఇది యోబు కలిగిన ఆశీర్వాదము. మరి నీకు కలిగిన ఆశీర్వాదం ఏదో నీకు తెలుసు. కాబట్టి ఆ ఆశీర్వాదము ఆశీర్వదించబడాలి అంటే దాని చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు? కంచె వేస్తున్నాడు. అది నీకు ఆశీర్వాదకరముగా ఉండడానికి, లేదా నీకు ఉపయోగకరంగా ఉండడానికి. అండ్ కొన్ని రూపాయలు మనం కష్టపడి సంపాదించుకున్న దేనికోసం అంటే, రేపొద్దుట ఒక ఇల్లు కొనుక్కోవడానికో, ఒక కారు కొనుక్కోవడానికో, లేకపోతే ఏదో మంచి బట్టలు కొనుక్కోవడానికో, ఆభరణాలు కొనుక్కోవడానికో చేస్తాం. మరి ఆ సొమ్ము, ఆ ధనము నిష్ప్రయోజనం అయిపోతే, వ్యర్థంగా ఖర్చు అయిపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది వ్యర్థముగా ఖర్చు కాకుండా కొరకు దాని చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడట? కంచె వేస్తున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ కంచె వేయడానికి యోబు ఇలాగట నిత్యము చేయుచున్నాడటండి. ఎలాగా? కుమారులను కుటుంబ సభ్యులను పవిత్రపరచుచు, 2 దహన బలులు అర్పించుచు యోబు నిత్యం ఇలాగ చేస్తున్నాడు కనుక దేవుడు నిత్యము వారి చుట్టూ ఏం చేస్తున్నాడట? కంచె వేస్తున్నాడు. కాబట్టి నిత్యము దేవుడు నీ చుట్టూ కంచె వేయాలంటే నువ్వు కూడా కొన్ని కంచెలు వేసుకోవాలట. 1 మారు మనసు అనే కంచె వేసుకోవాలి, 2 ప్రార్థననే కంచె వేసుకోవాలి, 3 విశ్వాసం అనే కంచె కలిగి ఉండాలి, 4వదిగా అర్పణనే కంచె కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, యోబు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిష్ప్రయోజనం కాలేదటండి. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ వచనంలో మనం చూస్తుంటే అక్కడ యోబు ప్రార్థన నిష్ప్రయోజనం కాలేదట. చక్కని మాట అక్కడ రాయబడ్డది. యోబు 12:3. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే జ్ఞానము దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను అన్నాడండి. ప్రార్థన ఎలాగుందట? దేవుని మొరపెట్టి యోబు ప్రార్థన ఎలాగుందట? దేవునికి మొరపెట్టాడు అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏం సంపాదించుకున్నాడట? ప్రత్యుత్తరము. మరి నువ్వు ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం వస్తుందా? చెప్పాలి. ప్రత్యుత్తరం వచ్చేటట్లుగా నీ ప్రార్థన ఉండాలట. అందుకనే
ఒక భక్తుడు దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ప్రార్థన చేసి కొంచెం కనిపెట్టాలట. ఉదాహరణకి దానికి రీజన్ ఏంటంటే, మీ అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అన్నవారు అక్కడ నిలిచి కనిపెట్టాలా లేకపోతే వెళ్ళిపోవాలా చెప్పేసి? ఏం చేయండి? అక్కడ నిలిచి వారు ప్రార్థన చేయడానికి ఎక్కడ లోపల ఉన్నారు, బయటకు వచ్చేదానికైనా ఉండాలి. ఒకవేళ వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసేటప్పుడైనా ఉండాలి. మరి మాట చెప్పేసి వెళ్ళిపోతే ఎలాగా? మాట చెప్పేసి వెళ్ళిపోతే ఎలాగా? అందుకనే నీ ప్రత్యుత్తరమును నువ్వు మొరపెట్టిన దాన్ని నీకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి నమ్మాలంటే, నీ అనుదిన ప్రార్థనలో నువ్వు ఇంటి దగ్గర చేస్తావో, మందిరంలో చేస్తావో, ఎక్కడ ప్రార్థన చేస్తావో ఏం చేయాలట? కనిపెట్టాలట. కొద్దిసేపు అయినా మౌనంగా కనిపెడితే నీ ప్రార్థన ఏమవుతుందట? నీకు రుజువుగా. ఇక్కడ యోబు కూడా దేవునికి మొరపెట్టాడట, ప్రత్యుత్తరమును పొందినవాడై ఉన్నాడటండి. కనుక ఇక్కడ యోబు వలె మనం కూడా ప్రార్థన అనే కంచెను వేసుకుని ఏం చేయాలట? మనము ప్రతిఫలము పొందేవారు. రెండవదిగా మారు మనసు అనే కంచెను మనం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30 వచనం మనం చూసినట్లయితే అక్కడ రాస్తున్నటువంటి ఒక గొప్ప మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17:30. అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము కూడా మారు మనసు అనే కంచెను కలిగి ఉండాలటండి. ఒకటి ప్రార్థన అనే కంచెను కలిగి ఉండాలి. రెండు, మారు మనసు అనే కంచెను కలిగి ఉండాలి. మారు మనసు అనే కంచె గురించి ఇందాకే మార్కు సువార్త 7లో మనం చెప్పుకున్నాం. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కనుక అవన్నీ బయటకు పోతేనే మారు మనసు వస్తుందండి. ఆ చెడు మనసు పోతేనే మంచి మనసు మనలోనికి వస్తుంది. అప్పుడే మనము పవిత్రపరచబడతాం. ఈ మారు మనసు అనే కంచె చేత మనము ముందుకి సాగి వెళ్ళగలుగుతాం. ఒక మాటను, ఈ మారు మనసు అనే మాటను గురించి ఫిలిప్పీ పత్రిక 4:7 చదవండి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును. చూడండి, నువ్వెప్పుడైతే మారు మనసు కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే మారు మనసు పొందడానికి సిద్ధపడతావో, దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందడానికి ఇష్టపడతావో, కంచె వేసుకుంటావో, దేవుడు ఏం చేస్తాడట? దాన్ని కాపాడుతుంటాడట, కావలి కాస్తాడట. దేన్ని కాస్తాడు? ఒకటి హృదయంను కాస్తాడు, రెండు తలంపులను కాస్తాడు. ఏమండి, మనిషి తలంపులు కుదురుంటాయా? అప్పుడే మంచోడు, అప్పుడే చెడ్డోడు, రకరకాలైనటువంటి రూపాలు తలంపులోకి వచ్చేస్తుంటాయి. అయితే అలా రకరకాల దేవునికి వ్యతిరేకమైన తలంపులు నీలోకి రాకుండా ఉండు కొరకు, నీ హృదయంలోనికి రకరకాల చెడు ఆలోచనలు రాకుండా ఉండు కొరకు దేవుడు ఏం చేస్తానన్నాడు? సమాధానమును కావలిగా ఉంచుతాడటండి. అంటే మనసుకు సమాధానము, హృదయానికి సమాధానము, ఆలోచనలకు. ఎప్పుడైతే దేవుడు కాపలేసాడో ఇంకా అంతే. ఇలాంటి స్థితి కలిగి ఉన్నాడు కనుక యోబు ఈరోజు మనకు నాయకుడు అయిపోయాడు. వన్ ఆఫ్ ద హీరో. యోబు ఎవరు? ఇప్పుడు మనకి మన సబ్జెక్ట్లో ఆయన ఏమై ఉన్నాడు? హీరో. జీరో కాదు. మనం ఎవరు? దేవుని దగ్గర హీరోలమా జీరోలమా? ఏమా? సరే, చివరగా మనం ఇంకో కంచె కలిగి ఉండాలి. ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనే కంచె నువ్వు కలిగినప్పుడు, హెబ్రీ పత్రిక 1:6లో రాస్తారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ప్రభునందు ప్రియులరా, నువ్వు విశ్వాసము కలిగినప్పుడు దేవునికి ఇష్టడై ఉంటావు. యోబు విశ్వాసము కలిగినాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక దేవుడట యోబు చుట్టూ కంచి వేయటమే కాకుండా అపవాదితో ఛాలెంజ్ చేశాడట.
అంటే యోబు నన్ను గెలిపిస్తాడు అనేటువంటి నమ్మకం దేవుడికి ఉంది. మనల్ని బట్టి దేవునికి ఉందా అలాంటి నమ్మకం? ఒకసారి ఆలోచన చేయండి. కనుక విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండలేరు. కనుక మనం ఏం కలిగి ఉండాలట? యేసు ప్రభువే దేవుడు. ఆయన నా కోసం నరుడుగా వచ్చాడు, నా కోసము శ్రమ పొందాడు, నా కోసము గాయపరచబడ్డాడు, నా కోసం రక్తము చిందించాడు, ఆ రక్తము చేత నన్ను కొనుక్కున్నాడు, ఆ రక్తము చేత నన్ను కడుక్కున్నాడు, ఆ రక్తము చేత నేను సంపాదించబడ్డవాడినై ఉన్నాను, ఆ రక్తమే నన్ను పవిత్రపరిచింది అనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు యేసుప్రభు అంటే ఆయన ఒక క్రిస్మస్ బాలుడిగా కనపడుతున్నాడు. యేసుప్రభు అంటే గుడ్ ఫ్రైడేలో ఒక నాయకుడిగా కనపడుతున్నాడు. లేదంటే ఈస్టర్ పండుగలో ఒక కథానాయకుడిగా ఉన్నాడు తప్ప ఆయన చేసిన త్యాగం ఏంటో ఎవరికి తెలియటం లేదు. యేసుప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలట. చివరిగా మనం చూస్తే అర్పణ అనే కంచి వేసుకోవాలట. ఏ కంచి? ఇది అసలైన ప్రాముఖ్యమైనదట. ఎందుకు అంటే అర్పణలో ఏముందంటే దేవునికి ఇచ్చుట ఉంది. దేవునికి అపవాదికి ఏముందంటే గుడికి వెళ్తావా వెళ్ళు, పాటలు పాడతావా పాడు, వాక్యం చదువుతావా చదువు, ప్రార్థన చేస్తావా చెయ్యి, కానుకిస్తావా అయితే వద్దు. కానుకిస్తే ఏమైంది? అర్పణ అనేటువంటిది నువ్వు ఇవ్వటాన్ని బట్టి ఎందుకు అపవాదికి అయిష్టము, ఎందుకు ఇష్టం లేదు అంటే ప్రభునందు ప్రియులారా, కానుకిచ్చే ప్రతి వారట వారిని వారు దేవునికి అప్పగించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అర్పణిచ్చే ప్రతివారు నువ్వు దశభాగిస్తావు, సంస్కారం కానుకిస్తావు, కృతజ్ఞత కానుకిస్తావు, మృకబడి కానుకిస్తావు, ఏ రూపమున ఏ పేరు పెట్టుకున్న దేవునికి ఇస్తావు, దానిని ఇవ్వకుండా ఏం చేస్తుందట అపవాది? ఆటంకపరుస్తుంది. ఒకవేళ ఇవ్వవలసిన పరిస్థితి వస్తుందట, జేబులో చేయి పెట్టి పెద్ద కాగితాల పక్క పెట్టి ఏం చేస్తుందట? చూడండి ఎంత మనిషిని మోసం చేస్తుందో. నీ హృదయంలో అయితే ఒక కోరిక ఉంటుంది, నేను ఎంత కానుకేయాలని ఉంటుంది, కానీ చెయ్యితో అంటదట అంత వద్దులే అంత అంటదట. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వకుండా మనల్ని మోసపరిచి అక్కడ కూడా దేవుని దగ్గర మనలను ఏం చేస్తుందట? చిన్నవారిగా చేస్తుందట. చిన్న కానుకిచ్చి ఒక ఆవిడ పెద్ద ఆవిడ అయిందట. అదే స్థలంలో పెద్ద కానుకిచ్చి వారు చాలామంది ఏం చేశారట? చిన్నవారు అయిపోయారు. లోకాసు వార్త 21వ అధ్యాయంలో పేద విధవరాలు చిన్న కానుక ఇచ్చింది, పెద్ద ఆవిడ అయిపోయిందట. దేవుడు మెచ్చుకున్నాడు. అక్కడ సంచులతో తెచ్చారు. వారిని చూసి అన్నాడు దేవుడు, చిన్న కానుక అన్నాడు. నువ్వెంత వేస్తున్నావు అనేది కాదు, నీ హృదయంలో ఒక తలంపు వస్తుంది. వాక్యం విన్నప్పుడు, లేదా మొక్కుబడి చేసుకున్నప్పుడు, లేదా దేవునికి ఇవ్వాలనేటువంటి ఒక తలంపు నీలో పుట్టినప్పుడు ఒక నిర్ణయాన్ని మనం ఏం చేస్తాం? అనుకుంటాం. అనుకున్న దానిలో తగ్గకుండా దేవుని దగ్గరికి విచ్చి ఒక కంచె వేసుకోవాలట. కానుకనే కంచె వేసుకుని వాడే క్రీస్తు రాజ్యంలోనికి చేరగలడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19లో రాస్తారు, పరలోకంలో మీ ధనమును కూర్చుకొనండి. అంటే కానుకనే కంచెట ఎక్కడ ఉంటుందట? భూలోకములో నీ ధనము పరలోకానికి వెళుతుంది. అది చిమ్మెట కొట్టివేయదు, దొంగలు దొంగలించరు. అంతేకాదు ఇంకొక మాట అన్నారు అక్కడ, నీ ధనం ఎక్కడుండను? నీ మనసు. కనుక నీ ధనము పరలోకంలో ఉన్నప్పుడు నీ మనసు కూడా ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ప్రభునందు ప్రియులరా, యోబు చుట్టూ కంచె వేసినట్లుగా నీ చుట్టూ కూడా దేవుడు కంచె వేయాలంటే నీవు కూడా ఏం చేయాలట? యోబులాగా యథార్థవంతుడై ఉండాలి, చెడుతనం విసర్జించిన వాడవై ఉండాలి. ఏమండి? అలాగే నీతిమంతుడవై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవే కాకుండా హృదయములో పాపానికి చోటు ఇవ్వలేదు, కంటికి పాపము చోటు ఇవ్వలేదు, రొమ్ములో పాపమును కప్పుకోలేదు, అంటే చోటు ఇవ్వలేదు. ఆయన ప్రార్థన చేసి ప్రతిఫలమును పొందిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా మరి శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నవి యోబు చరిత్రలో. ఎందుకు ఈ సంవత్సరం లేదా ఈ యొక్క వాక్యాన్ని మీకు ఎందుకు తెలియచేస్తానంటే, అయ్యగారు పిలిచినప్పుడు ఈ సంఘానికి ఏం చెప్పాలి అని చెప్పేసి అనేక ప్రసంగాలు నేను తలంపులను తెచ్చుకున్నప్పుడు, దేవుని యొక్క కాపుదల కావాలి సంఘానికి. సంఘం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబాలు అభివృద్ధి చెందాలన్నా ఎవరు కాపుదల ఉండాలి? దేవుని కాపుదల ఉండాలి.
యోబును కాపాడాడు గనుక యోబు కలిగిన సమస్తం ఏమైందట? అపవాదంటది అతని చేతి పనులన్నింటినీ నువ్వేం చేసావు? దీవించావంట. ఇంకో మాట ఏముంటుంది? అతని ఆస్తట ఆ దేశంలో బహుగా విస్తరించిందట. నీ చేతి పనులు, నీ సంపద, నీకు ఆరోగ్యము విస్తరించాలి అంటే యోబులాగా మనం కూడా యథార్థపరులుగా, చెడుతను విసర్జించిన వారముగా, నీతి న్యాయములతో జీవిస్తూ పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధమైన జీవితము కలిగి ఈ 2025వ సంవత్సరంలో మరొక నూతన సంవత్సరం మనం చూసేటట్లుగా దేవుని దగ్గర యథార్థపరులుగా జీవిద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో దేవుడు ఎందుకు మరి ఈ మాటలు మీకు వినిపించాడు కనుక వీటిని శ్రద్ధగా మీ హృదయాలు భద్రపరచుకోండి. కాగితాల మీద రాసుకున్నారు, మరి కాగితాల మీదకు వెళ్ళిన ఆ రాత హృదయంలోనికి వెళ్ళిందా? చాలామంది వింటారు, మర్చిపోతారు. కాగితం మీద రాసుకోవటం దేనికంటే మరలా దాన్ని చూసి ప్రేరేపించబడాలి. ఏమవ్వాలి? అలా ప్రేరేపించబడినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ వాక్యము చేత పురుకొలుపుతాడు. అలాంటి ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక.